నేను పుట్టకముందే నెత్తి మీద నీలితెర కాళ్ళ కింద ధూళిపొర అని చెప్పిన కవి సినారె. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కవి, మలితరం కవి అనుకోవచ్చు. ఆ శ్రీనాథుని తర్వాత తెలుగులో అంత పేరున్న కవి, అన్ని రకాలుగా రాసిన కవి, తిరగబడమని చెప్పిన కవి, ప్రేమించమని చెప్పిన కవి, మనిషి కోసం రాసిన కవి, మనిషి కవి, మనసుల కవి సి నారాయణ రెడ్డి. ఆయన గురించి ఇవాళ ఆయన మన మధ్యన లేరు. ఆయన సాహిత్యం ఉంది, ఆయన ఆలోచన ఉంది, ఆయన ప్రేమ ఉంది, ఆయన స్ఫూర్తి ఉంది. సి నారాయణ రెడ్డి జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఆయన సాహిత్యం మీద, ఆయన రాసిన సినిమా పాటల మీద, గజల్స్ మీద, మొత్తం తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర ఎట్లా వేసుకున్నాడు సినారె, దాని మీద మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు కవి గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు, కవి రచయిత మామిడి హరికృష్ణ గారు, ఇద్దరికి నమస్కారం అండి. సార్ దేశపతి గారు, సి నారాయణ రెడ్డి అనగానే చాలామందికి రప్పన గుర్తుకొచ్చేది సినిమా పాటలు గుర్తొస్తాయి. చాలామంది వింటారు కానీ ఇది ఆయన రాసిన విషయం తెలియదు. పాట బాగుంటుంది, వింటాం, వెళ్ళిపోతాం మనం. అవును. కానీ ఈయన తెలంగాణ ప్రాంతంలో ఉండి 1950 నుంచి 60ల మధ్య ఉన్న ఒక పెద్ద వాతావరణంలో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అని ఎట్లా రాయగలిగింది ఆయన? అది కరీంనగర్ జిల్లాలో ఉన్న ఆయన ఎట్లా రాయగలిగింది ఆ పాట? ఆయన మూలాలు కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో ఉన్నాయి. వాళ్ళ అమ్మ పేరే బుచ్చమ్మ దొరసాని. దొరసాని అనే మాట మన తెలంగాణ జీవితంలో మనకి ఎక్కడ పోయినా వినబడేటువంటి మాట ఊర్లలో. తాను అడుగు పెడుతున్న మొదటి దశలోనే నిజానికంటే ఆయన చిన్నప్పుడు ఆ వేములవాడ ప్రాంతం నుంచి వచ్చినవాడు కనుక హరికథలు, బుర్రకథలు, ఈ జానపద కళారూపాలతో బాగా ఇన్స్పైర్ అయ్యాడు ఆయన. అవి తీసిపోయి అద్భుతంగా సినిమా పాటలు పెట్టినాడు ఆయన. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ గలుసుకో మరువకు మావై. మొక్కజొన్న తోటనే ఎందుకు వచ్చింది ఆయనకు? ఎందుకంటే మొక్కజొన్న పంట వేసేది తెలంగాణలో కనుక ఆ మిద్దరాములు ఈయన కలిసి ఇద్దరు ఆ మూలవాగు దగ్గర కూర్చొని ముద్దుగా పాటలు పాడుకునేదట. హనుమాజీపేట మూలవాగు ఒడ్డు మీద మంచిగా కూర్చొని ఇద్దరు పాడుకునేది. చాలా గార్వాల కొడుకు ఈయన. ఎవరు? నారాయణ రెడ్డి. చిన్నప్పుడు చాలా వాళ్ళ అమ్మ బాగా గార్వం చేసేదట. అందుకనే వాళ్ళ తండ్రి గురించి కూడా అద్భుతంగా చెప్పుకుంటాడు. ఆ నల్లరేగళ్లను దున్నిన మా నాన్నకు అని చెప్పి చాలా బాగుంటుంది ఆ పోయం. నాకు గుర్తులేదు కానీ ఒక కాపు బిడ్డ, ఒక రైతు బిడ్డ. అప్పటి వరకు సాహిత్యంలో చూస్తే బ్రాహ్మణులు మాత్రమే కనిపించేవాళ్ళు, పండితులుగా, భాషా వైదుష్యం కలిగిన వాళ్ళుగా. దాంట్లో ఒక కాపు బిడ్డగా ఎదిగి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖలో ఒక ఆచార్యుడి స్థాయికి ఆయన ఎదిగి ఒక దివాకర్ల వెంకటావధాని వీళ్ళ సరసన కూర్చొని అంతటి వాడు అనిపించుకున్నాడు నారాయణ రెడ్డి. అది ఆయన సాధించిన ప్రథమ విజయం. ఆయన కర్పూర వసంతరాయలు రాసి ఆ కర్పూర వసంతరాయలు కావ్యగానం చేస్తుంటే జయ జయ సమగ్రాంధ్ర సర్వం సహాభార సంభరణ శేషాహి రూప 30 ఏళ్ళప్పుడు రాసండి ఇది. 30 ఏళ్ళు. ఆ సమాసాలు చూడండి ఆయన. పరిపంథి నృపతి దౌర్బల కంథి మంతనా వీర మందరాద్రి స్వరూప జయ జయ కళాదుగ్ధ సాగర మనోముగ్ధ సంపూర్ణ చంద్రమూర్తి సురపరిన్ మందార సుమగరున్ నిహార పరిహాసన్ మంజుకీర్తి అని రాస్తే అది విన్న ఎన్టీ రామారావు అప్రతిభుడైపోయాడు. ఎవరి కవి? 30 ఏళ్ల వయసులో ఏంది కావ్యధార, ఏంది సమాస పరికల్పన అని ఆశ్చర్యపోయి నువ్వు మద్రాసుకు రావాలన్నాడు ఆయన ఒకటేసారి. ఎన్టీ రామారావు ఒక స్ఫురద్రూపి. ఎన్టీ రామారావు హావభావాలు అందరినీ ఎట్లా విస్మయపరుస్తాయి, ఎట్లా ఆకట్టుకుంటాయో తెలుసు. అట్లాంటి ఒక సమ్మోహన శక్తి నారాయణ రెడ్డిలో కూడా ఉంది. ఆయన నారాయణ రెడ్డిని హైదరాబాద్కు పిలిపించి స్వయంగా రైల్ స్టేషన్కి తనే వచ్చినాడు ఎన్టీ రామారావు. స్వయంగా వచ్చి ఆయనని తీసుకొని. అయితే నారాయణ రెడ్డి దగ్గర ఉన్న గొప్పతనం, సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత తన భూమిని మర్చిపోలేదు ఆయన. మళ్ళీ తన ఉపాధ్యాయత్వం, తన ఆచార్యత్వం దాన్ని విడిచిపెట్టలేదు. ఆ సినిమాలకు పోయి మొట్టమొదటి పాట రాసినాడు. ఒక సెపరేట్ డిక్షన్ నారాయణ రెడ్డిది. అప్పటిదాకా రాసిన కవుల పదజాలం వేరు, ఈయనది నన్ను దోచుకొందువటే. అదేదో ఒక ఇద్దరి మధ్య ఒక శృంగారయుతమైన సంభాషణ ఎత్తుగడనే చూడండి. ఎంత మాట తీరు కూడా ఎంత మంచిగా ఉంది. ఎత్తుగడ దోచుకొందువటే వన్నెల దొరసాని అని అంటే కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. గుండెలో దాచుకుంటారు కానీ కన్నులో దాచుకొందువటే అని మొదలుపెట్టి పూలదండ ఓలే కర్పూర కళిక ఓలే. కర్పూర కళిక అని వాడడం ఆ సుకుమారాన్ని చెప్పటానికి.
ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనాది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం. గంధం అనే మాట ఎందరో వాడారు కానీ ఎగిరిపోని గంధం అన్నాడు. ఎప్పటికీ ఎండిపోని గంధం అది మన ఇద్దరి మధ్య ఉన్న ఆ బంధం అని అన్నాడు ఆయన. ప్రాసతో పాటు ఒక అద్భుతమైన భావనని ఇవాళ తెలుగు సాహిత్యాన్ని అలుముకొని ఎప్పటికీ ఎగిరిపోని గంధం సి నారాయణ రెడ్డి. ఒక్కసారి ఆయన పాటలు కూడా విందాం, మనం కొన్ని చరణాలు విందాం, మా వాళ్ళు ప్లే చేస్తారు అవి. మొత్తం కవులే. ఇప్పుడు ఈయన రాసిన గజల్స్ కానీ చిన్న మాటలే ఉంటాయి. చివరికి ఒక ఇరుపు, దాంట్లో ఒక ఇరుపు, ఒక మెరుపు, ఒక చెనుకు ఉంటుంది. ఇట్లా ఈయన కంటే ముందు ఎవరైనా రాసిండా ఇట్లా? ఈయన కంటే అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కంటే ముందు చాలా ప్రయోగాలు జరిగాయి. ఉదాహరణ చెప్పాలంటే ఎట్లా అంటే పాల్కురికి సోమన నుంచే మొదలైందని చెప్పాలి. అసలు ఆ తరహా సంప్రదాయం అనేది ప్రజల భాషలో రాయడము, చిన్న పదాలతో రాయడం, ద్విపదాలతో రాయడం అనేది పాల్కురికి సోమన నుంచే మొదలైంది. అన్నయ్యది ఒక స్టైల్ అయితే పాల్కురికి సోమనది ఒక స్టైల్. సో అక్కడి నుంచే మొదలైనప్పటికీ కొంచెం అంటే ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి తాలూకు వ్యవహారానికి సంబంధించి చూస్తే కనుక దాశరథి గారి నుంచే మొదలైందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే దాశరథి గారిది, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది ఇద్దరిది కూడా మిగతా తెలుగు భాషతో పాటు సంస్కృత భాషతో పాటు వాళ్ళిద్దరికీ ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే నైజామైటు కాలంలో ఉన్నారు కనుక, నైజాం పరిపాలనలో ఉన్నారు కనుక వాళ్ళు ఉర్దూ భాషతో కూడా వారికి మంచి అనుబంధం ఉంది, నేర్చుకున్నారు. ఉర్దూ మీడియంలోనే చదివారు. సో ఆ ఉర్దూ మీడియంలో చదవడం వల్ల వచ్చినటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే తెలుగు భాషకి ఈ ఉర్దూ తాలూకు ఆ సౌజన్యం కానీ, ఆ సౌకుమార్యత కానీ, ఆ మనోహరత్వం, సుమనోహరత్వం, వాళ్ళ ఉర్దూ భాషలో ప్రతి దాంట్లో కూడా ఒక సున్నితత్వం ఉంటుంది. ఆ సున్నితత్వం అనేది దీంట్లోకి చొప్పించడానికి అవకాశం ఏర్పడింది. దాని రాతలో కూడా ఆయన మాట విరుపు చుట్ట చివరికి మొత్తం చెప్పుకుంటే ఒక విరుపు ఉంటుంది. దీంట్లో అంటే ఆయన వాడిన భాషనా లేకపోతే కనుక బాణీనా ఇన్ని తరాల వరకు ఇట్లే పట్టుకుంటూ వస్తుంది. పసిపిల్లవాడు పాడినట్టుగా ఉండాలి పాట. ఆ పిల్లల ఊహలు ఉండాలి. పిల్లల ఊహలు పక్షుల చుట్టూ దాన్ని గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది, చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లది, అయినా ఒక ఆ బంధం చెప్తున్నాడు. రంగు రూపు వేరైనా తమ జాతి వేరైనా అని చిలుక వీడదు, కోయిలతో స్నేహం, చిలుక అని ఆ ఇద్దరు మిత్రుల మధ్య ఉన్న బంధాన్ని చిలుక కోయిలల మధ్య బంధంలాగా చెప్తాడనమాట. ఆ పసిపిల్లవాడి ఊహ తాలూకా అందమైన ఆ పదజాలం అంతా కూడా దాంట్లోకి పట్టుకొచ్చాడు ఆయన. నారాయణ రెడ్డి దగ్గర ఉన్నదంతా ఈ ఔచిత్యమే. ఆయన ఎక్కడ తన ప్రతిభను ప్రదర్శించాలని కాదు, ఆ సన్నివేశానికి తగిన భాష ఈజ్ ఉంటుంది. చాలా తేలికగా పాట పట్టుకుంటుంది. అలతి పదాలతో రాస్తాడు. ఇంటే కూడా ఎన్నో ఈ అలతి పదాలతో రాస్తాడు. రాసినప్పుడు ఇంతేనా, ఇది మనం రాయలేమా? అటు చూస్తే చారుమినారు, ఇటు చూస్తే జుమా మసీదు, ఆ వంక జూబిలి హాలు, ఈ వంక అసెంబ్లీ హాలు. ఏముంది ఇందులో అనిపిస్తుంది? తళతళ మెరిసే తళతళ మెరిసే హుసేను సాగరు, దాటితే సికింద్రాబాదు, రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్. ఇది ఏమిటి? ఒక రిక్షావాడు పాడుకుంటే ఎట్లున్నాలో గట్లుంది పాట. అతను దాని వెంట పోతూ, దారుల వెంట పోతూ పాడుతున్నట్టుంది. రిక్షావాడి ఊహను మించి కూడా ఉండదు పాట. మళ్ళీ అక్కడ ఒక తలపై రూమీ టోపీ, ఒక తలపై గాంధీ టోపీ, క్యా భాయ్ అని అంటాడొకడు, ఏమో అని అంటాడొకడు. ఇది హైదరాబాద్. వాడు క్యా భాయ్ అంటాడు, వాడు ఏమో అంటాడు. అని మతాలు భాషలు వేరైనా, మతాలు భాషలు వేరైనా మనమంతా భాయి భాయి, రింజిమ్ రింజిమ్ హైదరాబాద్. హైదరాబాద్ సామరస్య సంస్కృతిని అద్భుతంగా అద్దం పట్టినటువంటి పాట. మీకు హిందీ వాళ్ళు, ఉర్దూ వాళ్ళు ఈ లలలలా మనం ఇట్లాంటి మాట్లాడే వాళ్ళు రింజిమ్ అనే మాట ఉపయోగిస్తారు. అక్కడ పట్టుకోండి, దాన్ని అదే తీసుకొచ్చినాడు, తెలిసినవాడు కదా అన్ని. తెలంగాణ వాళ్ళంతా కూడా మీకు ప్రాచ్య భాషా సాహిత్యాల చేత, తూర్పు దేశాల నుంచి వచ్చిన సాహిత్యాలు, వెస్టర్నైజ్డ్ కాదు వీళ్ళందరూ కూడా, వీళ్ళ ఓరియంటేషన్ డిఫరెంట్. నారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా. సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం మీద మనం మాట్లాడుతున్నాం. హరికృష్ణ గారు, ఈయన రాసిన వచన కవిత్వం కూడా చాలా పెద్ద ముచ్చట ఉంటుంది రాసింది. అవును. కానీ రాసినవి తూకం వేసినట్లే 3-4 అక్షరాలే ఉంటాయి. అవును. ఇట్లా
రాసేది. ఇప్పుడు ఆయన రాసింది ఒక మాట చెప్తానండి మీకు. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, అది ముట్టించినా అదే ఎలుగొస్తుంది. అవును. చెక్కనిదే శిల కడుపున శిల్పం ఎలా పుడుతుంది. ఇది మొత్తం ముచ్చట, రాయిని తీసుకొచ్చి చెక్తేనే బొమ్మ అవుతుంది, లేకుంటే కాదు. గిట్లా రాసిన వాళ్ళు, గింత అలకగా చెప్పిన వాళ్ళు. ఈయనకు ఆ టైంలో విప్లవ కవిత్వం వచ్చింది, కమ్యూనిస్ట్ ఉన్నారు, అభ్యుదయ రకరకాల కవిత్వాలు వచ్చినాయి, ఒక ప్రభంజనమే అది. ఆ టైంలో ఈ కవి ఎట్లా నిలబడగిండు, ఎట్లా రాయగలిగిండు. అయితే ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి మొత్తం కవిత్వం కానీ ఆయన ఇష్టాలు కానీ అవన్నీ ఒక్కసారి గమనించాలి. వ్యక్తిత్వ పరిశీలనలోంచి కూడా గమనిస్తే మనకి ఇవన్నీ కొంచెం క్లారిటీ వస్తుంది. ఎట్లా అంటే ఆయన ఉన్న టైము ఖచ్చితంగా చెప్పాలంటే అభ్యుదయవాద కవిత్వం వరకు వచ్చింది. ఉదాహరణకి ఆయన రాసిన వచన కవిత్వంలో ఒక తీరుని గమనిద్దాం. ఎట్లా అంటే ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయములు, ప్రయోగములు ఆయన రాసిన పరిశోధనా గ్రంథం. అది తెలుగు భాషలో వచ్చినటువంటి వివిధ రకాల రీతులన్నిటినీ అత్యంత అద్భుతంగా ప్రదర్శించిన గ్రంథం. అది ఇప్పటికీ ప్రామాణిక గ్రంథం. ఎలా అంటే మొట్టమొదటిసారి నుంచి కూడా నన్నయ్య కాలం నుంచి తెలుగు భాష వచ్చిందని, తెలుగు సాహిత్యం వచ్చిందని అనుకుంటే అక్కడి నుంచి కూడా తర్వాత పాల్కురికి సోమన, శ్రీనాథ యుగము, ప్రతి ఒక్కొక్క దశలో భాషాపరంగా, సాహిత్యపరంగా వచ్చిన కవితాపరంగా వచ్చినటువంటి ప్రతి మార్పుని, పద్యాల పరంగా వచ్చిన ఛందోబద్ధమైన అంశాల పరంగా వచ్చిన ప్రతి మార్పుని ఆయన అత్యంత అద్భుతంగా చెప్పడం జరిగింది. దానిలో అభ్యుదయ కవిత్వాన్ని గురించి కూడా చెప్పాడు. అభ్యుదయ కవిత్వాన్ని నేను ప్రేమిస్తున్నానని కూడా ప్రకటించాడు కూడా. సో ఆ విధంగా ఆయన తన కవితలన్నింటిలో కూడా అభ్యుదయ భావ ధోరణులతో ఆయన రాయడం జరిగింది. అయితే విప్లవవాద కవిత్వం తర్వాత, అభ్యుదయవాద కవిత్వం తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చిన ఒక అద్భుతమైన ధోరణి, ఒక అంశం ఏంటంటే విప్లవవాద కవిత్వం. అయితే విప్లవవాద కవిత్వం విషయానికి వచ్చేసరికి ఆయన ప్రత్యక్షంగా విప్లవవాద కవిత్వాన్ని అంగీకరిస్తున్నట్టుగా చెప్పకపోయినప్పటికీ తన వేరువేరు కవితల్లో మాత్రం ఆ భావనల్ని కరెక్ట్గా వ్యక్తీకరించాడు. సో దాంట్లో ఆయన పరిణతి ఎలా కనిపిస్తుందంటే మనకి అక్కడికి వచ్చేసరికి మిగతా అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అనే భావనని వ్యక్తం చేశాడు. అంటే ఒక ధోరణిని అంగీకరించే తనము, అదే పరస్పర గౌరవం అనే భావనని వ్యక్తం చేశాడు తన కవితలన్నింటిలో కూడా. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆధునిక కవిత్వంలో ఉండే పోకడలన్నింటినీ మళ్ళీ ఆహ్వానం పలికాడు. తను కూడా ఇప్పటికీ నిజంగా చెప్పాలంటే ఒక కవి అనేవాడు నిరంతర అబ్జర్వర్, నిరంతర పథికుడు అన్న మాటకి ఆయన నిట్ట నిలువు ఒక ఉదాహరణ అనుకోవచ్చు. సినిమా పాటలు అప్పటికి ఈయన ఉన్నప్పుడు సినిమా పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, ఈయన తర్వాత కూడా నిన్నమన కూడా రాసిండవి. ఈయన పాటలకు వాళ్ళు రాసిన పాటలకు మధ్యలో సన్నటి గీత ఉంది. ఈ గీత ఎట్లా వచ్చింది ఆయనకు? నేను అంతకుముందు అన్నట్టు అంటే ఆయనకున్నటువంటి బహుముఖీనమైనటువంటి పాండిత్యం ఆయన. అందుకని మీరు ఒక జావళి రాయమని ఎంతటి సరసుడవో తెలిసెరా అని రాయగలిగాడు. తర్వాత అదేంది మన జోహారు శిఖిపించ మౌళి ఇట్లాంటివి రాశాడు. మన గుర్తొస్తుంది నాకు కంచుకోట సినిమాలో పాట నరపాల సుధాకర సరిలేరు అనే జావళి రాశాడు. అన్నిటికన్నా మించి 30 ఏళ్ల వయసు అండి ఆయనకు. ఒక ఛాలెంజింగ్ సన్నివేశం, ఛాలెంజింగ్ సన్నివేశం వచ్చింది ఏది చెల్లెలి కాపురం సినిమాలో. ఒక కవి, ఒక నాట్యకర్త, ఇద్దరి మధ్య ఒక సవాల్ లాంటి ఇదనమాట. నీ పాటకు తగినట్టు డాన్స్ చేస్తాను ఆమంటుంది, నా డాన్స్కి అందనంత స్థాయిలో నీ కవిత్వం ఉండాలని ఛాలెంజ్ చేస్తుంది. అప్పుడు పాడతాడు చరణ కింకిణిలు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గలగలలాడగా ఎట్లా భాష ఎట్లా పరిగెత్తుతుంది చూడండి, నృత్యం చేసినట్టే ఉంటుంది అనమాట. వినీల కచభర విలాస బంధుర తనూలతిక చెంచలించిపోగా ఆడవే మయూరి నటనమాడవే మయూరి అని ప్రారంభించి ఎన్ని సొగసులు చూపిస్తాడంటే ఆ పాటలో. అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము, అది విరిసిన పున్నమి వెన్నెల, అది వీచిన తెమ్మెర ఊయల, తెమ్మెర ఊయల, అది చల్లని సైకత వేదిక, అట సాగెను విరహిణి రాధిక, అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళీ గీతిక, ఆడవే మయూరి. ఇక్కడ ఆ విరహము, రాధ, ఈ విషయాలు చెప్పిన వ్యక్తి ఒక్కసారి ఎక్కడికి వెళ్తాడంటే, ఈ సమాసాలు వినాలి, ఇది 30 ఏళ్ల వయసులో వేశాడా అని మీరు ఆశ్చర్యపోయే ఇది. హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా ఆ శివుడి
అవును. నాట్య విన్యాసం అదంతా వినిపించాలి కదా. హిమగిరీంద్ర శిఖరాగ్రతాండవత్ ప్రమథగణము కనిపించగా, ప్రమథనాథకర పంకజ భాంకృత ఢమరుధ్వని వినిపించగా, ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కటుల చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రపణ సంజనిత భూత్కృతుల చకిత దిక్తటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల. ఎప్పుడు వేస్తాడండి ఇట్లాంటి మాటలు? అంటే దిక్తటులు చలిస్తున్నాయి అంటే మనం ఏమంటాం, మనం ఆ దిక్కులన్నీ కూడా చలించిపోతున్నాయి అన్నమాట. దిక్కులన్నీ పిక్కటిల్లేటట్టు అంటాం కదా, దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. ఆ దిక్కులలో ఉండి భువనాలను మోస్తున్నటువంటి ఆ అష్టదిగ్గజాలు ఉన్నాయి కదా, ఈ అష్టదిగ్గజాలు ఆశ్చర్యపోతున్నాయి ఈ నాట్యాన్ని చూసి. చకిత దిక్తటుల చలిత దిక్కరుల ఆ దిక్కరుల యొక్క వికృత ఘీంకృతుల సహస్రపణ సంజనిత భూత్కృతుల, ఆ శివుడి మెడలో ఉన్న సహస్ర పణాలలోంచి వెలువడుతున్నటువంటి విషవాయువులు అని వేసి అటువంటి భావాలను ఎట్లా చూపించమంటాడు? కనులలోన కను బొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన గళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన నీ తణువులోని అణువులోన అనంత విధముల అభినయించి ఇక ఆడవే అని అనంత విధముల లెక్కలేనని అభినయించి ఇక ఆడవే అని ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్కు తగిన విధంగా పాట రాయగలగడం ఆ వయసులో అంత పాండిత్యం, అంత ముందు చరణాలు ఒకసారి మళ్ళీ చదవండి. నోరు తిరుగుతామంటే నోరే తిరుగుతలేదు. హిమగిరీంద్ర శిఖరా అదే ముందు అన్నారు చూడు, ఆడవే మయూరికి ముందు తొలత అదా కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన గళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన నీ తనువులోని అణువులోన అనంత విధముల అభినయించి ఇక ఆడవే ఆడవే. బాలసుబ్రహ్మణ్యం దగ్గర పెట్టుకున్నాడు నారాయణ రెడ్డి గారిని ఇది పాడేటప్పుడు. ఎందుకంటే ఈ భాషలో ఎక్కడ తప్పంటాను అని చెప్పి అది అనంటే ఇది మరి హిమగిరీంద్ర శిఖరాగ్రతాండవత్ ప్రమథగణము కనిపించగా, ప్రమథనాథకర పంకజ భాంకృత ఢమరుధ్వని వినిపించగా, ప్రళయనాద సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కటుల చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రపణ సంజనిత భూత్కృతుల అనాలి ఆ తాళంలో. దాంట్లో అది బాలసుబ్రహ్మణ్యం దగ్గర నారాయణ రెడ్డి గారిని పెట్టుకొని వినీల కచభర విలాస బంధుర తనూలతిక చెంచలించిపోగా ఇట్లా రాయగలిగి. ఇదే ముందు నేను అన్నది ముందల స్టార్టింగ్ లో ఉన్న పదాలు అవి. చరణ కింకిణులు గల్లు గల్లు అంటే డాన్స్ మొదలయ్యేటప్పుడు ఆ గజ్జలు ఆడతాయి కదా, మూమెంట్ స్టార్టింగ్ ఒకసారి. చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా, వినీల కచభర విలాస బంధుర తనూలతిక చెంచలించిపోగా, నల్లని కురుల చేత ఉన్నటువంటి ఆ విలాస బంధురమైనటువంటి నీ తనూలతిక, నీ తను అనేది తీగ చెంచలిస్తుండగా ఆడవే మయూరి. దీని వెనక ఆయన ప్రబంధ చదువుకున్నాడు, ప్రబంధ కవిత్వాన్నంతా రక్తనిష్టం చేసుకున్నాడు, ఔపోసన పట్టినాడు. లేదు ఇగో ఇదంతా ఉంది కనుక ఆ పాట పలికింది అని. ఇంతటి పాండిత్యం లేనోడు ఈ పాట ఎక్కడ రాస్తాడండి? ఇది రాసిన వ్యక్తే మళ్ళీ వెరీ సింపుల్గా రాయగలడు. వెరీ సింపుల్. నీరులో ఏముంది, ఏముంటుంది ఆ పాట, పేరులో ఏముంది నీ, అంత సింపుల్గా ఉంటుంది అన్నమాట. రాణి రాణెమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ ముంగిట ఆడాలని నీ వేడుక చూడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా, నీ రాకలో ఎన్ని శశిరేఖలో. మాటలు వేస్తే నిన్ను చూడక నేనుండలేను. ఒక తరాన్ని పట్టుకున్నాయి ఇవి. మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం అంటే కలిసిన ప్రతిసారి. శివరంజని నవరాగిణి అనే పాట ఎంత గొప్ప పాట. ఏదన్నా తీసుకోండి, నాకు వెంటనే గుర్తు రావాలి కదా. వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి, అది లేదనుకుంటాను. పాటలు ఇప్పుడు ఆ కనులు పండు వెన్నెల గనులు, ఆ కురులు ఇంద్రనీలాలమణులు, ఆవదనం అరుణోదయ కమలం, ఆధరం సుమధుర మధుకలశం, శివరంజని నవరాగిణి
జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి. అబ్బా, జనకుని కొలువున అల్లన సాగే అంటే మెల్లగా ఆ రాముడి మెడలో దండ వేయడానికి పోతున్నా. మళ్ళీ వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి హాసీకృత రసమయ జీవన రాగచంద్రిక భయద సౌందర్య లలిత లావణ్య భయద సౌందర్య కలిత చంద్రిక. లలిత లావణ్య భయద సౌందర్య కలిత చంద్రిక. లలితమైన లావణ్యాలతో ఆ భయపెట్టేంత సౌందర్యం. భయద సౌందర్య ఏమిటా అది అసలు? అక్షరాలతోనే ఆడుకున్నాడు, ఆయనకున్న శబ్దశక్తి అపూర్వం. ఆయన చేసిన ప్రయోగాలు మీరు ఇంతకుముందు చెప్పింది ప్రపంచ పదులోని ఆయన కనుగొన్న ఒక కొత్త ఛందస్సు. మీరు మొదటి రెండు ఒక ఉదాహరణలు. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది. నారాయణ రెడ్డి గారు చదివే పద్ధతి కూడా తమాషాగా ఉండేది. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది ఇట్లా అనేవాడు ఆయన. రెండవది ఏమిటది? చెక్కనిదే శిల కడుపున శిల్పం ఎలా పుడుతుంది అని దీంట్లోంచి ఒక జీవన సత్యం చెప్తాడు. ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా. నువ్వు ఘర్షణలకు నిలబడాలి, లేకుంటే ఆ తీవ్ర పరిణామాలు లేకుంటే నీకు ఫలితం రాదు. మోటివేషన్ ఇది వాస్తవానికి బ్రహ్మాండమైన ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా. కరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది. మరగనిదే మబ్బు ఎలా నీరు మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది. నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది. సిరేనా రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ అనే పాటల ఇందాక మీరు వాడిన పాటల రిక్షావాలా జిందాబాద్ అన్నాడు. అదంటే అతని తీసుకోవడం కూడా రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్. ఆ రిక్షావాలకు జిందాబాద్ కొట్టిండి ఈయన. ఇది అంటే హైదరాబాదు నగరం ఎట్లుందో చూపెట్టుకుంటూ చెప్పడం ఒకటి. ఇంతకుముందుకు ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు ఇదేనండి 3 కోట్ల ఆంధ్రుల భాగ్యనగరం మనరాజు అదేమో హైదరాబాద్ చూపియనికే. కానీ ఇక్కడ పుట్టినందుకు ఈయన హైదరాబాద్ ఎట్లా పరిచయం చేసి ఇది హైదరాబాద్ అని అన్నాడు తప్ప ఇది వాళ్ళదో వీళ్ళదో అనలే. ఈ తేడాను మనం ఎట్లా చూడాలి? అంటే ఇంతకుముందే నేను చెప్పిన కదా, ఆయన అచ్చమైన తెలంగాణ వాడు. ఆ తెలంగాణ తనం ఆయన పాటలలో బాగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. తెలంగాణ వాళ్ళందరూ కూడా మీకు ఉర్దూ భాష చేత ప్రభావితులైన వాళ్ళే. అందుకే ఈ పాటలో కూడా మీకు ఉర్దూ మాటలు ఎక్కువ ఉంటాయి. రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్ 3 చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలాదు. ఆయన నిజానికి హైదరాబాద్ మీద ఇది హైదరాబాదు ఇది భిన్న సంస్కృతులు ఎదిగిపూచిన పాదు అని ఒకటి అద్భుతంగా రాస్తాడు. దాని మీద ఇక్కడికి వచ్చి సాలార్జింగ్ మ్యూజియం చూడమని ఆ మ్యూజియంలోని విశేషాలు ఇటు చూడు ఒక బరి బాబు తెలుగు వెలుగున చూడరా బాబు చార్మినార్ గుమ్మ ఉంది అది ఉంది. అట్లా అది ఆ రెబెకా సుందరిని చూసి ఆశ్చర్యపోకు అని అట్లా అద్భుతంగా ఉంటుంది అనమాట. రామప్ప మీద కూడా ఆయనకు ఎనలేని ప్రేమ. అందుకే ప్రతి ఆ పాటలో కూడా ఏది మన కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, ఆ పాటలు కూడా చివరికి రామప్ప గుడిలోన ఏదో రాగిణివై నాగినివై అని అంటాడు. ఆ రామప్ప శిల్పాల మీద ఆయనకు రాలలో పల పూలు పూచిన రామసుందర లీలా ఆ రామసుందర హేలా అని రాసినాడు. ఆ రూపకం కోసం రాసుకున్న పాటనే ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును. రాయి ఓ శిల్పి రాయిని పట్టుకున్నాడు కదా, రాయి ఎట్లా ఊహిస్తాడు. అట్లా ఎందుకు గోమాతను నేను రా, ఆ పాట కూడా అద్భుతంగా వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా అని ఆ ఆవు గురించి చెప్పిన అసలు ఏ పాటన్నా తీసుకోండి. కానీ ఇది రాళ్ళదే మళ్ళీ వద్దాం రాళ్ళకాడికి. ఈ నల్లని రాళ్లలో ఏ గుండెలు ఏ కన్నులు దాగి ఈ గుండెల మాటున ఏ గుండెలు మోగి బండల మాటున ఈ బండల మాటున ఏ గుండెలు మోగిన పైన కఠినం అనిపించును లోన వెన్న కనిపించును ప్రాణమున్న మనిషి కన్నా శిలలే నయమనిపించును. పాపాలకు తాపాలకు బహుదూరములో ఉన్నవి మునుల ఓలే కారలలో మూలలందు పడి ఉన్నవి. ఇట్లా ఈయన నిజంగా ఒక రాయిని ఇక్కడ మళ్ళీ మనిషి దగ్గరికి వచ్చిన ఆయన మళ్ళా
మునులలో చూడండి, ఆయన పాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి మునులవోలే కారడవుల మూలయందు పడి ఉన్నవి. ములియలికిడి విన్నంతనే, ఆ ఉలికి అలికిడి విన్నంతనే మళ్ళీ గలగలమని ప్రవహిస్తాయట రాళ్ళు. కల్ల పల్ల 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 అంటది అది. అట్లా అస్సలు మళ్ళీ మీకు అదేదో ఆయన కష్టపడి రాసినట్టు ఉండదు. దానికోసం ఏదో ఆయాసపడి చాలా ఎక్కడెక్కడి నుంచో కృత్రిమంగా భావాలని తెచ్చి పెట్టినట్టు ఎక్కడ ఉండదన్నమాట. అది ఆయన అట్లనే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆయన గజల్ అనే ప్రక్రియను తెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన దాశరథి చేసినాడు మొదట, తర్వాత ఈయన దాన్ని అద్భుతంగా ముందు. అంటే దాశరథికి ఈయనకు మధ్య ఒక గజలే ఆ బంధం గురించి కూడా మనం చెప్పుకోవాలి. దాశరథి గురించి ఆయన చెప్పుకున్నాడు, అంటే ప్రేమగా. ఈయన కొత్తగా కవిగా కవితాలోకంలోకి వస్తున్నప్పుడు వేలు పట్టి నడిపించుకు తీసుకుపోయినవాడు దాశరథి. అందుకే నా తరుణ కావ్యలతికలానాడు పైకి ప్రాకలేక దిక్కులు చూడా, నా తరుణ కావ్యలతికలు, తరుణ వయస్సులో ఉన్నప్పుడు నా కవిత తీగలు లేలేత తీగలు అవి పైకి పాకలేక చూస్తున్నప్పుడు నీ కరాలు సాచి లేత రేకులకు కెంజాయలద్ది మించు పందిళ్ల పైకి ప్రాకించినావు. నాకు ఒక పందిరి వేసి దానికి అందమైన కింజాయలద్ది పాకించావని చెప్పాడు. ఇంకో చోట ఏమంటాడంటే, మన ఇద్దరం కలిసి స్నిగ్ధమైన మన స్నేహ మాధుర్యాన్ని పంచుకుంటూ జలపాతమ్ముల వోలే దూకుదము విశ్వసాహితీ శృంగములు అంటాడు. మన ఇద్దరం జలపాతాలమై ఈ సాహితీ శృంగాల మించి దూకుదామని. ఒక గజల్. ఆత్మలను పలికించేదే అసలైన భాష. భాష అంటే చెవులో వినిపించేది కాదు, ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆ విలువ కరువైపోతే, ఆ విలువ కరువైపోతే అది కంఠశోష. ఆత్మలను పలికించేదే అసలైన భాష అదంటాడు. ఇంకో చోట మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను. ఇవాళ మరణించిన నారాయణ రెడ్డి వరించి వస్తే, ఆ మృత్యువు నన్ను వరించి వస్తే నేనేమంటాను. ఇవాళ అట్లే ఉన్నాడు ఆయన, హాయిగా ఒక గొప్ప వర్చస్సుతో పడుకున్నాడు. మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను, నేనేమంటాను. పాలు పట్టి జోలపాడి, పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను. మరణాన్ని పాలు పట్టి జోల పెట్టి పడుకో. మరణం నన్ను వరించి వస్తే, లోభం నన్ను బులిపిస్తుంటే ఏమంటాను, నేనేమంటాను. తెగ ఒలికే కవి పలుకుల్లో, లోభం పిసినార్తనం వస్తే ఏం చెప్తాడంటే, తెగ ఒలికే కవి పలుకుల్లో దిగబడమంటాను. ఎకానమీ ఆఫ్ వర్డ్స్ లేని కవి పలుకుల్లో దిగబడం అంటాడు. ఇక్కడ గమ్మత్ అంటాడు, లంచం నన్ను భజించి వస్తే ఏమంటాను, నేనేమంటాను. లంచం నన్ను భజన చేస్తూ వస్తే నేనేమంటాను. తిరుమలగిరి హుండీలో, తిరుమలగిరి హుండీలో చొరబడమంటాను. ఎందుకంటే బ్లాక్ మనీ వేసి వేసి పాపం వెంకటేశ్వర స్వామి నల్లగైపోయినాయట. లంచం బాగుంది. ఒకసారి పాట ఒక పాట ఇందాం, ఒక పాట ఇందాం. చివరి తహల్లుస్ ఉంటుంది, అది కూడా చెప్పేస్తే పూర్ణమవుతుంది. అవునా, పాట చివరి ఏమంటే, కాలం పులిలా గాండ్రిస్తే ఏమంటాను, నేనేమంటాను. 1992లో ఆయన తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఉన్నప్పుడు అదే సంవత్సరం హైదరాబాద్ నగరానికి 400 ఏళ్ళు వచ్చింది. 400 ఏళ్ళ సందర్భంగా వాళ్ళు మొత్తం టోటల్గా 4 భాషలకు సంబంధించి 4 రాష్ట్రాలు సౌత్ ఇండియాలో పోయిటరీ కాంపిటీషన్స్ పెట్టారు. నగరం, హైదరాబాద్ నగరం అనే కాన్సెప్ట్ మీద పెట్టినప్పుడు అది పోయిటరీ రైటింగ్ కాంపిటీషన్స్లో నేను రాసిన నగరం స్తంభించింది అనే కవితకి మొదటి బహుమతి వచ్చింది. ఆయనతో ఫస్ట్ పరిచయం నాకు అక్కడ, అంటే వేదిక మీద ఆయన చేతుల మీదుగా చాలా సంబరపడ్డారు, అభినందించారు. సో ఆయన గమ్మత్తుగా జరిగింది జర్నీ. ఎందుకంటే చాలామందికి ఆయన స్ఫూర్తి, నా ఒక్కరికే కాదు, నా తరం వారందరికీ, నాకంటే ముందు తరం వారికి, నా తర్వాతి తరం వారికి కూడా ఒక నిరంతర స్ఫూర్తి. ఒక కవిత్వం అంటే ఎలా ఉండాలి,
లేదా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా ఉండాలి. ఆయన కవిత్వంలో ఒక 2 పంక్తులు ఏమైనా చెప్పండి. చాలా ఉన్నాయి పాటలు అయితే, సినిమా పాటలు అయితే కవిత్వానికి సంబంధించిన కవిత్వానికి సంబంధించి మెయిన్గా నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఒకటి విశ్వంబర అనే ఒక దీర్ఘకావ్యం ఉంటుంది, దీర్ఘ కవిత, లాంగ్ పోయము. సో దానికి అసలు మేజర్గా జ్ఞానపీఠ అవార్డు ఇస్తున్న సందర్భంలో అన్ని గమనిస్తూ అన్ని రచనల యొక్క సంపూర్ణ స్థితిని గమనిస్తూ విశ్వంబర అనే దాన్ని మాత్రం ప్రత్యేకంగా ఆ జ్ఞానపీఠ అవార్డు కమిటీ మాత్రం స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏం చెప్పారంటే అంటే ఇప్పుడు ఆయన చెప్తారు సంప్రదాయం అంటే ఏంటి అంటే మొత్తం బాగా అంటే కడివేడు పాలలో బాగా కాసిన తర్వాత పాలన్నీ కలిసిన తర్వాత పైన వచ్చే ఆ వెన్న లాంటిది ఏదైతుందో మీగడ, ఆ మీగడే సంప్రదాయం అంట, మిగిలేది సంప్రదాయం అని అంటారు. అంటే కాల పరీక్షకు నిలిచి గెలిచేది ఏదైతుందో అదే సంప్రదాయం అనేటది చెప్పారో. ఈయన కూడా తన జీవిత సారంలో తను అబ్జర్వ్ చేసినవి, తను చూసిన జర్నీ ఏదైతుందో దాని అంతటిని రంగరించి ఒక అద్భుతాన్ని చెప్పాడు. సో ఆ అద్భుతమే మనకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో అలాగే ఆ విశ్వంబర అనే కవిత్వంలో మొత్తం మానవుడు ఆదిమ మానవుడి కాలం నుంచి మొదలుకొని అంటే వ్యవసాయం దశ నుంచి నిప్పు రవ్వని కనుక్కున్న దశ నుంచి మొదలుకొని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి ఆధునిక మానవుడిగా మారిపోయి స్వార్థాలు, ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇవన్నీ వచ్చిన తర్వాత తనని తాను కోల్పోతున్న ఒక తీరుని, అదంతా సంఘర్షణ అంతా కూడా ఆ విశ్వంబర కావ్యంలో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఆయన సి నారాయణ రెడ్డి గారు ఇంకా మనకు లేరు అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాం, మనసు కలిసి వేస్తుంది. చెన్నైలో ఉన్నప్పటి నుంచి 1980 నుంచి కూడా ఆయనతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ కనిపించినా చాలా ఆప్యాయంగా పలకరించేవారు. అలాగే నా సినిమాలకి ఎన్నో పాటలు రాసి ఆ రకమైనటువంటి ఆయనతోటి ఆ సందర్భంలో నాకు ఆయనతో సన్నిహిత సంబంధాలు ఏర్పడి, అలాంటి నారాయణరావు గారు లేరు అంటాం అన్నది వ్యక్తిగతంగా నాలాంటి వాళ్ళకి, అలాగే సాహిత్య లోకానికి, సినిమా లోకానికి కూడా తీరని లోటు. బట్ ఉన్నంతకాలం ఆయన చాలా దర్పంగానే ఉన్నారు. చాలా ఎప్పుడు మనిషి ఒక ధీమాగా ఉంటూ చాలా మంచి జీవితం ఆయన జీవితాన్ని ఆయన నిర్మించారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మన మధ్య లేరు అని అనుకోవటం అన్నది అది నిజంగా జీర్ణించుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అలాంటి కురువృద్ధుడు సాహిత్య లోకానికి పెద్ద అయినటువంటి నారాయణ రెడ్డి గారు లేకపోవడం అన్నది ఇది నిజంగా అందరికీ దిగ్భ్రాంతిని గురి చేసింది. ఇది ఎవరూ తీర్చలేనటువంటిది, పూడ్చలేనటువంటి లోటు. అలాంటి నారాయణ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను ఇంతకుముందు చెప్పింది ఆయనలో తెలంగాణ సజీవంగా ఉంటూ వచ్చింది. నేను ఆయన పుట్టినరోజు సందర్భంగా అంటే పోయిన పుట్టినరోజుకి నన్ను పిలిచినారు. ఆయన నేను మాట్లాడాలని ఆయన ఆదేశించాడు నన్ను. నేను అదొక గొప్ప వరంగా భావించి మాట్లాడినప్పుడు ఆయనలో ఒక తెలంగాణ జీవిత సౌందర్యాన్ని చెప్పిన పాటలాంటి ఆ పాట తీసుకొని చెప్పినాను. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మ ఓ శరాములమ్మ, ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గలిపేనమ్మ ఓ శరాములమ్మ, నువ్వు చిందు మీద చిందు వేసి చెంగుమంటేనమ్మ ఓ శరాములమ్మ, ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టెనమ్మ ఓ జింక పిల్ల పాదాలకు జింకనే ఎగిరిపోతుంది, జంకు పుట్టింది, ఆ పాదాలకి జంకు పుట్టేంత చలాకితనం ఆ అమ్మాయిలో ఉంది అని చెప్తాడు అని ఒక అద్భుతమైన వర్ణన వేశాడు దాంట్లో. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతున్న నురగ తీరుగా ఉన్నవే, పారుతున్న నీళ్లలో నురుగు వస్తుంది కదా, ఆ నురుగు తీరు ఉన్నావు అన్నాడు. నేను ఆ సభలో మాట్లాడుతూ ఇది ఎందుకు వేసిన నారాయణ రెడ్డి గారు అంటే, చిన్నప్పుడంతా హనుమాజిపేట మూలవాగు ఇసుక తిన్నెల మీద ఆడుకున్నాడు కదా, అప్పుడు చూసిన నురుగు ఇప్పుడు వేసినాడు ఆయన అని చెప్పినాడు.
ఎంత సంతోషపడ్డాడంటే దగ్గరకు వచ్చి మంచి చెప్పినావు అని చెప్పి నన్ను బాగా ఆయన మా ఊరు మాట్లాడిందని ఒక పుస్తకం రాసినాడు. ఆ పుస్తకంలో తెలంగాణ భాషలో ఉన్న అద్భుతమైన పలుకుబడులన్నీ ఎట్లా కావ్య భాషా ప్రయోగాలుగా ఉన్నాయో చాలా అందమైన పుస్తకం, చిన్న పుస్తకం, ప్రతి తెలంగాణ వాడు చదవదగినటువంటి పుస్తకం. మా ఊరు మాట్లాడింది. దాంట్లో ఆయన తెలంగాణ యాసలో రాసిన కొన్ని పాటలు కూడా ఉంటాయి. బొంబాయికి వెళ్ళిపోయిన కొడుకు గురించి, కారటేసిండు నా కొడుకు అని ఓ పాట ఉంటుంది. అవన్నీ కూడా ఆయనలో ఉన్న తెలంగాణ తనాన్ని వదులుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే రాజకీయ పరమైన వాటికి ఆయన ప్రతిస్పందనలు తక్కువ, కానీ ఒక కవిగా తనలో ఇవన్నీ కూడా ఆయన సజీవం. నేను మళ్ళీ ఈ ఉసరాములమ్మ సినిమా దగ్గరికి వస్తా. నేను ఆ పాట ఏంది, అది నది కృష్ణానది కనుక పోతున్నప్పుడు ఎట్లుంటుందో పాట మొత్తం అట్లే ఉంటుంది. అది నడక దొరగారి దొరసాని దీవెనలా కోసమని కళ్ళు ముక్త బాంచనంటూ వంగినావమ్మ, 3 కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మ. మళ్ళీ అక్కడ కాళ్ళు ముక్త బాంచనంటూ 3 కుంచాలిస్తే ఆ కుంచాలకు చకార ప్రాసన మళ్ళీ అది కావాలని వేసినట్లేదు. కళ్ళు ముక్త బాంచనంటూ వంగినావమ్మ, 3 కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మ. కుంచమనేది కూడా మర్చిపోయినావు. దొరగారి పై ఊగే పంకవైనావమ్మ, ఓ శ్రీరాములమ్మ. అప్పుడు ఈ పంకాలు ఈ ఫ్యాన్లు కావవి, పైన ఒక అది చేస్తే వీళ్ళు ఇట్లా ఊపుతుంటే వాళ్ళకి గాలి వచ్చేది. అందుకని దొరగారి పై ఊగే పంకవైనావమ్మ, ఓ శ్రీరాములమ్మ. దొరసాని కాళ్ళొత్తే దూదివైనావమ్మ, ఓ అని ఆ ఒక అప్పుడే వయసులో అడుగు పెడుతున్న ఆ అమ్మాయిని తెలంగాణ పలుకుబడుల నుంచి, తెలంగాణ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన వర్ణించిన తీరు ఆ సినిమాకి అదే మకుటం అయిందండి. అదే అంటే మళ్ళీ ఇంత కొత్త కవులతో పోటీపడి రాసినాడు మళ్ళీ దాన్ని. అట్లాంటి అద్భుతమైన నడక. మొన్న మీకు జేజమ్మ జేజమ్మ అనే పాట ఏది, దాని గురించి మాట్లాడదాం. ఇందాక మీరు వాడిన పాట జేజమ్మ పాట, అది దాంట్లో చేసిన ప్రయోగం కూడా కొత్త సినిమానే, కానీ మామూలుగా ఇప్పుడు రాస్తున్నాడు దాంట్లో కొన్నిట్లలో వచ్చేది సినిమాలు వచ్చే పాటలు అవి మరి ఎందుకు రాస్తారో ఎట్లా రాస్తారో తెలియదు, అవి అర్థం కూడా కావు అవి. దీన్ని ఆయన ఇప్పుడు ఈ తరంతో కూడా ఎట్లా పోటీ పడగలిగిన ఆయన. అట్లా చాలా పాటలు ఉన్నాయి. ఈ జేజమ్మ నాకు అది కరెక్ట్ స్క్రిప్ట్ ఇప్పుడు గుర్తులేదు, మీరు ఒకసారి వినిపిస్తే మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఆయన చూపించినటువంటి కవిత్వం ఏందనేది మనం ఒకసారి చూడొచ్చు. అవి చరణమ్ముల శశికిరణమ్ముల, నా తరుణ భావన హరినమ్ముల. ప్రాస ఎంత, ఆ నయనాలు విరిసిన చాలు అమవస నిశిలో చంద్రోదయాలు, ఆ నిన్నడుము ఆడిన చాలు రవళించును పద కవితా ప్రబంధాలు. అది దరహాసమా మరి మధుమాసమా, ఆ మరునికి దొరికిన అవకాశమా. ఆ మన్మథుడు దొరికిన అవకాశం అట ఎదుటి వాళ్ళని వశం చేసుకోవడానికి, ఆమె దరహాసం. ఆ మరునికి దొరికిన అవకాశమా అని ఇంత గొప్పగా ఆయన నీ శృంగార లలిత భంగిమలో పొంగిపోదురే ఋషులైన, నీ కరుణ రసావిష్కరణలో కరిగిపోదులే కరిగిపోతారు. అంటే అంతటి నటివి నీవు. వీరమా నీ కుపిత నేత్ర సంచారమే, హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే, నవరస పోషణ చణవని నటనాంకిత జీవనివని, నిన్ను కొలిచి ఉన్నవాడా మిన్నులందుకున్నవాడా. మిన్ను ఆకాశాన్ని అందుకున్నవాడు, నిన్ను కొలిచి ఉన్నవాడా మిన్నులందుకున్నవాడా. కొత్త ప్రయోగం ఆయన అట్లా. నీ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను నీ ప్రియ భక్తుడను అని చివరికి భక్తుడు. శివరంజన్లో కూడా చివరన ఒక నీవే నీవే నాలో పలికే నాదానివి నాదానివి నీవే నాదా. అంటే నాదము అని వస్తుంది, నాదానివి రెండు ఉన్నాయి దాంట్లో. అంతేగా, నాదము వస్తుంది, నాదానివి శ్లేషని అద్భుతంగా ఆ పాటలో పలికేస్తాడు. ఇట్లా అంటే సినిమా పాటలో ఇంత కవిత్వాన్ని గుప్పించాడు ఆయన. మామూలు కవిత్వం కాదు, ఒక బూతు లేదు, డబల్ మీనింగ్ లేదు, శుద్ధమైన తెలుగు శుభ్రంగా. మళ్ళీ బాస్ సాంగ్ రాయాల్సి వస్తే కూడా రాసిండు. రాయల దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నీ గుండెలదరా, ఇవన్నీ కూడా ఆయన రాసినాడు. పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను అంటాడు. అదే కదా, నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేనే అని బావ కనుక మరదల్ని నాకు పట్టా ఉంది నిన్ను కట్టుకోవడానికి అని అంటాడు.
అంటే ఇంత కొత్త థాట్ అది ఆయనలో ఎంత హుషారు ఉంది చూడండి. మామూలు దంచవే మేనత్త కూతురా అది ఒడ్లు దంచవే నీ గుండెలదరా అని అంటే మాస్ సాంగ్స్ అండి, సినిమా పాట అన్ని ఒప్పించాడు. అయితే నిజంగా కూడా మిగతా వాళ్ళు రాసిన శృంగార గీతాలకి నారాయణ రెడ్డి గారి మధ్య ఆ హద్దును కొంత పాటించాడు ఆయన. పూర్తిగా అంత దిగజారి ఆయన రాయలేదు. ఈ బాలకృష్ణ సినిమాలో ఆ సినిమాకే ఇది మకుటాయమానం సినిమా అది మామూలుగా అట్లా మీరు ఎన్ని అసలు సువి సువి సువాలమ్మ సీతాలమ్మ ఎవరికి సాంగ్ ఇది ఎవరు ఎప్పుడైనా గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా నవ్వాలి అని అనడం కానీ అండాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిన్ను కొండా కోనల కొదిలేశాడా అగ్గిలో నా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నేల నీ తోడు. అబ్బా నింగి నేల నీ తోడు మరి ఎవరు లేరు మామూలుగా భర్తే రక్షకుడు భర్తే ఉండాలి అక్కడ ఎవరు లేరు. ఎవరు లేని సందర్భంలో కూడా నీకు ఉన్న తోడు ఎవరంటే పంచభూతాలు నీకు తోడున్నాయి నింగి నేల నీ తోడు. ఇక ఒకటి చెప్తాను అంటే ఒక సంప్రదాయ సాహిత్యాన్ని కూడా ఎంత అద్భుతంగా చెప్పాడు అనడానికి. చిన్న జరం గిరులు దూకి జీవనదిగా మారినట్లు బీజం మట్టిపొర చీల్చి భూజంగా మారినట్లు చుక్క ఎదిగి ఎదిగి పూర్ణ సుధాంశునిగా మారినట్లు పరమాణువు పెరిగి పెరిగి మహాపర్వతముగా మారినట్లు సరసి మహాతపమునొచ్చి సంద్రంగా మారినట్లు క్రమముగా వామనుడు విరాన్మూర్తిగా మారినట్లు. నిజంగా ఆయన క్రమం కూడా అట్లాగే జరిగింది. ఆయన క్రమం అంతా కూడా ఇట్లాగే జరిగింది. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఆయన తెలంగాణ సంబంధించి అంటే ఎక్కడ వాదాలు వేదాలు ఏం చెప్పకున్నా కూడా ప్రతి చోట కూడా తెలంగాణ ఆత్మని ఆయన తెలిసి తెలియక కూడా అవి వచ్చేసినాయి అంతే. దీనికి ఏంటంటే సైకలాజికల్ అనాలిసిస్లో ఏం చెప్తారంటే ఒక కరెక్ట్ అన్కాన్షియస్నెస్ ఉంటుంది. మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉండే హెరిడిటీ, ఎన్వైరన్మెంట్ ఇవన్నీ కూడా. మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఆయన అప్పుడు విశాలాంధ్ర భావనని చేస్తూ రామారావు ఆయనతో పాట రాయించాడు సినిమా కోసం. అవును, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. ఉద్యమం వచ్చింది, అందరూ ప్రశ్నిస్తున్నారు నారాయణ రెడ్డి గారు మీద రాశారు కదా అంటే ఇప్పుడు మార్చుకొని రాస్తాను ఆయన అని తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది జాతి మనది అని అన్నాడు. సరిపోయింది అని ఒక పని చేశాడు ఆయన. అంటే నిజానికి ఉద్యమానికి ఆయన ఇంకా అండదండలు ఇస్తే బాగుండే అనే ఒక కొంచెం కలత మన తెలంగాణ వాళ్ళలో ఒక ఫీల్ ఉంది, ఉంది. అయితే పోతన ఒంటిమిట్టవాడు అన్నప్పుడు అంటే ఎక్కడో ఈ ఉద్యమంలో తాను చూసుకోవాలనేది ఆయనకు కూడా ఉంది. కానీ ఎందుకంటే ఆయనకి ఇన్నాళ్ళుగా వచ్చినటువంటి బంధాలు వాళ్ళతో ఉన్నాను ఏవో కొంచెం పగ్గాలు వేసి ఆపినాయి అనుకోండి. అయితే అక్కడికి మనందరం ఆయనను పాపం నిలదీసాము, అడిగాము, ఇవన్నీ జరిగింది. చాలా చోట్ల నినదించాము. ఆయన వచ్చిన చోట మీరు అనాలంటే ఒక దగ్గర అన్నాడు చిన్న రాష్ట్రాలే మిన్న రాష్ట్రాలు అన్నాడు ఆయన పద్ధతిలో. తర్వాత పోతన విగ్రహం దగ్గరికి వచ్చి పోతన మా తెలంగాణ వాడు అని మాత్రం చాలా గట్టిగా, పోతనని కూడా మీరు ఎత్తుకపోతామంటే మేము బమ్మెరా ఆయన ఈ చరిత్రను మార్చకండి, మూలాల్ని మార్చకండి అని చెప్పి. ఎందుకంటే పోతన అంటే ఆయనకు చాలా ఇష్టం. పాల్కురికి సోమన మీద కూడా అద్భుతమైన వ్యాసం రాశాడు. ఆయన అందరు రాసిన వ్యాసం ఒక తీరు ఉంటుంది, మీరు నారాయణ రెడ్డి గారు రాసిన వ్యాసం ఆయన పరిశీలన, దాన్ని ఆయన వివరించే తీరు, అందులో ఆయన వాడే ఆ సరళ సుందరమైన ఆ రసాన్వితమైనటువంటి భాష, అవి చాలా అటువంటి ఒక బ్యూటిఫుల్ డిక్షన్ అండ్ ఒక క్లాసిక్ కన్వర్జేషన్ అది మనం నారాయణ రెడ్డి గారిలోనే చూస్తాం. అంతటి అందంగా తెలుగును పలికేవాడు, అంత స్ఫుటంగా ఉచ్చారణ చేసేవాడు, అంత భావుకంగా చెప్తాడు ఆయన. మనదేంది అల్లసాని పెద్దనది అది ఉంటది కదా, అది మన స్వారోచిషం అనుసంభవం అంతా కూడా పాటగా వస్తుంది. అందులో ఈయన రాసినే కదా అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు ఆయన వ్యాఖ్యానంతోనే ప్రారంభం అవుతుంది. అది కూడా చాలా ఎక్కడి అరుణాస్పదము. అమ్మ మీద చిన్న మాట, అది ఎత్తుకోవడం చిన్న మాటతో ఎత్తుకున్నాడు కంటేనే. అది తెలంగాణలో ప్రతి చోట ప్రతి ప్రాంతంలో కూడా జనరల్ గానే మాట, అది జనపదులందరూ గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా మాట్లాడే మాట. కంటనే అమ్మని అంటారు, ఆయన పెంచినోడు కూడా అమ్మే అని సాధారణంగా మాట్లాడే మాట. ఆ లాజిక్ ని ఆ వాదనను ఒప్పించాలి పాట అంతా కూడా. కన్నంత మాత్రాన అమ్మ అవుతుందా, లేకుంటే నిజంగా కన్న ప్రేమ ఉంటే అమ్మ అవుతుందా? కరుణ ఉండాలి కదా. అంటే ఆ కరుణ లేని అది బొమ్మే కదా, రాతి బొమ్మే కదా అని మళ్ళీ కథానాయిక కూడా అంటది అనమాట. ఆ సంవాదాన్ని చాలా అద్భుతంగా నడిపిస్తాడు. అంటే దానికి మానవ సంబంధాల పట్ల ఉండాల్సిన
లోతైన అవగాహన లేకుండా కూడా ఇటువంటి ఆర్ద్రత గుండె ఆ ఆర్ద్రత లేకుండా ఇది లేకుండా కూడా రాయలేరు అనమాట. అందుకని అంటే ఆ అబ్జర్వేషన్ ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రతి దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన కవిత్వం రాసిన పాటలు రాసిన అన్నిట్లో కూడా వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని నాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సముల్లాసిని బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిని బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిని సకల సుకళా సమున్వేషిణి సర్వ రసభావ సంజీవిని సంగీత సాహిత్య సమలంకృతి. ఇది సరస్వతి మీద ఎవరో వాక్యకారు రెండు కూడా సంగీత సాహిత్య సమలంకృతే. దాన్ని మళ్ళీ ఆ పాటలను ఒక్కొక్కటి తీసుకొని చెప్తూ పోతాడు. 80లో వచ్చిన పాట ఇది. 80లో జల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జనం లేక ఫలం లేక జనం లేని ఫలం లేక జగం ఎండుతున్నది అట్లా అంతా. తర్వాత పదకోమల బాగున్నా వందే మాతరంలోని ఏదో పదకోమల బాగున్నా అని అట్లా. అసలు ఎందుకంటే ఆ వందే మాతర గీతంలో ఉన్న ఆ సంస్కృత ఇదిని తీసుకొని మళ్ళీ దానికి తగినట్టుగా ఇవాళ మారిపోయిన స్థితిని ఎంత చాలా చాలా మేధస్సు, చాలా ఊహాశాలిత, చాలా పరిశీలన, లోక పరిశీలన లేకుండా ఆ పాట సాధ్యం కాదు. లోకాన్ని డైజెస్ట్ ఈ పాట ఆయన పాట పాడిన శ్రీనివాస్ వందే మాత్రం శ్రీనివాస్ అయిపోయాడు. వందే మాత్రం శ్రీనివాస్ అయిపోయినాడు ఆయన. వందే మాత్రం దాంట్లో ఇంకో పాట కూడా ఉంటుంది. ఇద్దరు హీరో హీరోయిన్లు నువ్వు అంత ఆకాశమా నీవెక్కడా అవనిపై ఉన్న నేనెక్కడా ఏ రెక్కలతో ఎగిసి వచ్చిన నిలువగలనా నీ పక్కన ఆకాశ ఏ రెక్కలతో నీ పక్కన అని చిన్న మాట. ఆమె వెంటనే ఆకాశమా లేదక్కడ అక్కడ నిలిచి ఉన్నది నీ పక్కన అంటది ఆమె. అట్లా సినిమా పాట రాయటంలో నారాయణ రెడ్డిని ఇంకా ఎవరు లేరు. ఈ పాట లేరు. ఆయనకి ఆకాశాన్ని భూమిని రెండు పోల్చి ఏకకాలంలో అక్కడ లేదు ఇక్కడనే నీ పక్కన లేదరా. మీరు అసలు అల్లుడి స్థానాల్లో ఏం పాట అండి? వస్తాడు నారాజు ఈ రోజు, ఆయన కోసం ఎదురు చూస్తున్న ఆమె హృదయావిష్కరణని ఎంత మనోజ్ఞంగా చేశాడు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వెన్నెల కెరటాల మీద వస్తాడని. ఓ మురిపాల ముత్యాల కొమ్మ, ఓ మురిపాల బొమ్మ, ఓ పున్నమి రెమ్మ, ఓ పుత్తడి బొమ్మ. ఎట్లా వేసేసాడు చూడండి, గవలేసినట్టే. ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మ, ఓ సే రాములమ్మ ఆఖరి మబ్బు వరిదుబ్బు కన్ను గలిపేనమ్మ. వరిదుబ్బు మామూలుగా ఉపయోగించా. అసలు ఆ పాటలో ఆయన తెలంగాణను ఇట్లా ముద్దపోసి తీసుకొచ్చి పెట్టినాడు. కవిగా అనన్య సామాన్యుడు అండి. దాంట్లో ఏం తెలుగు సాహిత్యంలో మనం ఒక దశ, ఒక ల్యాండ్ మార్క్ అనుకోవచ్చు. అయ్యను తనదైన ఒక స్వర్ణయుగం ఉంది. తనదైన స్వర్ణయుగం. ఆయన అదే ఇంతకుముందు అనుకున్నట్టు ఒక వాదానికి ఆయన ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా ఉండకపోయినా ఒక ప్రతిభామూర్తిగా మాత్రం చాలా పెద్దగా నిలబడ్డాడు ఆయన. అంటే ఆయనని ఎట్లా ఒక ఆదర్శంగా ఎట్లా తీసుకోవాలంటే, నడక నా తల్లి అన్నాడు బుచ్చన్న. నడక నా తల్లి పరుగు నా తండ్రి, నడక నా తల్లి అన్నాడు. అంటే నిరంతరం నడిచాడు. కవిత్వ సృజన ఎన్నడూ ఆగిపోలేదు. నిరంతరం ఇవాళ మరణించాడా? ఇంతకుముందు హరికృష్ణ చెప్పినాడు. ఇవాళ మన ఇవాళ పత్రికలో ఆయన కవిత ప్రచురింపబడింది, కొత్త కవిత ఈరోజు. అంటే చివరి చరణంలో కూడా ఒక కవిత రాశాడు ఆయన. మరణం కూడా ఆయన ముందు నిజంగానే పాలు పట్టి జోలపట్టి పడుకో నేను కవిత రాసుకునేదని రాశాడు. ఒక కవిత రాసినాడు ఆయన. అంతటి సృజనశీలి. తర్వాత ఆయనకు లయ మీద, శబ్దం మీద ఉన్న సాధికారికత మనందరం సాధించాలి. ఇది తెలంగాణ నుంచి రావడం కూడా మనకు అదృష్టం. అది డిస్కస్ అయిన హరికృష్ణ గారు, దేశపతి గారు, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. సి నారాయణ రెడ్డి ఒక సినిమా పాటలే కాదు ఆయన. శ్రమజీవి చెమట బిందువులో ఆనిముత్యము ఉంది,
అగ్నిగోళము ఉంది అన్నాడు ఆయన. ఇంత అద్భుతంగా చెప్పిన కవి, చాలా అరుదైన తనదైన ఒక మార్గాన్ని వేసుకొని నిలబడిన కవి, రకరకాల ప్రభావాల నడుమ కూడా నిలబడ్డాడు ఆయన. అన్ని రకాల సాహిత్య ప్రక్రియలను పట్టుకున్నాడే కదా ఆయన. రాస్తూ రాస్తూ పోతాను సిర ఇంకిపోయే వరకు, పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు. నిజంగా నేను అనుకున్నట్లు, ఇందాక వెళ్ళి చెప్పినట్లు ఇప్పటి వరకు కూడా ఆయన రాస్తూనే ఉన్నారు, రాసినరు. ఆయన రాసిన సాహిత్యం తెలుగు సాహిత్య చరిత్రలో ఖచ్చితంగా అదొక మకుటాయమానంగానే నిలబడుతుంది. థ్యాంక్ యూ.